సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసును ఎట్టకేలకు ఛేదించారు చాదర్ఘట్ పోలీసులు. ఈ హత్యలో ప్రధానంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, శిరీషను ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపడానికి గల కారణాలు ఏంటి, మనతో ఏసీపీ శ్యాంప్రసాద్ ఉన్నారు. సార్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎందుకు అమ్మాయిని చంపాల్సి వచ్చింది, దీని గల కారణాలు ఏంటి? తక్షణ కారణం ఏంటంటే యాక్చువల్గా ఈ సరిత ఎవరైతే ఉన్నదో, సరిత అంటే ఇప్పుడు చనిపోయిన శిరీష వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క, వాళ్ళ అక్కను ఈ శిరీష ఎవరైతే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శిరీష ఈ దాదాపు 3-4 హాస్పిటళ్ళు ఆడకొండలు చేయడం వలన ఇవి ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సరిత ఎవరైతే ఉందో ఆమెతోని గట్టిగా మారడం జరిగింది. యాక్చువల్ నువ్వు ఎక్కడ కూడా స్టేబుల్ ఉండట్లేదు, ఎందుకు కారణం అది అని చెప్పినప్పుడు నువ్వు నాకు ఎందుకు చెప్తాను, ముందు నీ చరిత్ర చూసుకోను, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పని ఈ చనిపోయిన మహిళ ఏదైతుందో ఆమె ఈ సరితను గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే యాక్చువల్లీ సరిత ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ నువ్వు నన్ను అంటావా, అసలు యాక్చువల్లీ నీ పెళ్లి చేసింది నేను కదా, మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది నేను కదా, అసలు యాక్చువల్లీ నువ్వు ఎక్కడో నువ్వు అనాథ ఉన్నదా అని నీకు పెళ్లి చేసి నీకు ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటుంటే నువ్వు కావాలని చెప్పి నువ్వు నన్ను అంటావా పెద్ద చిన్న లేదని చెప్పినప్పుడు అని అంటూ ఆమెను కొడతాం జరిగింది, చనిపోయిన మహిళని కొడతాం జరిగింది. అప్పుడు ఆమె చంప మీద దెబ్బలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ అదే టైంలో గొంతు కూడా ఇట్లా గట్టిగా పట్టుకుంది అన్నట్టు, దాని ద్వారా ఆ గోళ్ళు కూడా కుచ్చుకున్నాయి గొంతు మీద. సరే నువ్వు నన్ను కొడతావా అని చెప్పని ఎవరైతే ఈ చనిపోయిన మహిళ ఉందో ఏడ్చుకుంటా, సరే నీకు రేపు చెప్తాను నీ సంగతి, నీ చరిత్ర మొత్తం బయట చెప్తాను, నేను మొత్తం చెప్తాను, బయట పెడతాను నేను అట్లా ఇట్లా అని అన్న తర్వాత ఇక ఇతను ఏంటంటే మన తోసుకున్న తర్వాత ఇద్దరు బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఈ సరిత ఏమనుకుందంటే కంపల్సరీ అమ్మ ఈ రేపు పొద్దున్న నా గురించి ఏం చెప్తుందో అనే ఉద్దేశంతో ప్లాన్లో భాగంగానే ఈ సరిత వచ్చి ఆమెని ఏదో ఆవేశంలో నేను నేను ఇక మనసులో పెట్టుకోక సారీ అని చెప్పినాక ఇద్దరు మళ్ళీ కలిసిపోయినారు. ఇద్దరు ఆమెను ఏమో సారీ చెప్పింది, ఆమె సారీ చెప్పిన తర్వాత ఇద్దరు మళ్ళీ కాసేపు పోయిన తర్వాత ఎవరు రూమ్లో పడి మన ఆ రూమ్లో పనుకోవడానికి పోయినప్పుడు ఏమో నిద్ర రావట్లేదు. ఎవరైతే ఈ చనిపోయిన మహిళ ఉందో నిద్ర రాకపోతే మళ్ళీ వచ్చేసి అక్క నాకు నిద్ర రావట్లేదు, కొంచెం బాగా తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది అదేం చెప్పన్నప్పుడు సరే నువ్వు పడుకో, నా దగ్గర ఈ మెడ జోలము అది ఉంది కదా, నేను అది లైట్గా మత్తు వస్తుంది పడుకోవచ్చు అనే ఉద్దేశంతో అదంటే సరే నువ్వు ఆ ఇంజక్షన్ ఇయ్యక్క అని చెప్పాను. అది అయితే యాక్చువల్ అది లైట్ ఇంజక్షన్ ఇస్తే అది మత్తు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 5 cc/mm అంటే అది చాలా 5 cc అంటే చాలా అది హై డోస్ అన్నట్టు. యాక్చువల్ అది కొంచెం వాటర్లో కలిపి ఇవ్వాలి అది. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా ఆమెకి ఇచ్చేసింది. అంటే ఉద్దేశం అంటే ఆ మనసులో ఏంటంటే ఎట్టిపోలో ఆమె నా గురించి ఏదో చెప్తుంది బయట, అది ఉద్దేశంతోనే తీసేయాలనే ప్లాన్తోనే ఆమె డైరెక్ట్గా ఈ హై డోసు ఇవ్వటం వల్ల ఆ మత్తులో పోయిన తర్వాత అప్పుడు ఆ దిండు పెట్టి మత్తులో ఉన్నటువంటి మహిళని మొత్తం దిండు పెట్టి గతి వచ్చేయడం వల్ల ఆ ఊపిరాడకుండా చనిపోయింది. తర్వాత అక్కడ నుంచి బాడీ మాయం చేసి సాక్ష్యాధారాలు లేకుండా ఏదైనా తారుమారు చేశారా సార్ ఈ కేసులో? అయితే ఇది అయిన తర్వాత ఈ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఏవైతే ఉండో వాళ్ళ తమ్ముడు ఉండో వినయ్ కుమార్, ఎవరైతే చనిపోయిన మహిళ వాళ్ళ హస్బెండ్ వినయ్ కుమార్ ప్లస్ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క కొడుకున్నాడు బిట్టు అని చెప్పి, ఈ బిట్టు వాళ్ళిద్దరికి చెప్పింది రాత్రి ఇట్లయింది నేను ఇట్లా చేసినాను అదే చెప్పన్నాక. అయితే వాళ్ళు చేసిన ఏంటంటే ఇప్పుడు చట్టం తెలిసిన వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు వాళ్ళు కావాలని చెప్పి సాక్ష్యాన్ని తారుమారు చేస్తానికి, సాక్ష్యాన్ని మార్చేస్తానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక సీన్ క్రియేట్ చేస్తానికి అక్కడ సిపిఎస్ సిస్టమ్ సిపిఐ చేసినట్టు అంత యాక్టింగ్ చేసి ఇమీడియట్గా అంబులెన్స్ పిలిపించేసి అంబులెన్స్ ద్వారా ఈ మెట్రోక్యూర్ హాస్పిటల్లో అది ఇంకోటి ఏంటంటే మా సరౌండింగ్స్లో పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, యశోద హాస్పిటల్ ఉన్నాయి, కేర్ హాస్పిటల్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంటే చక్కగా వాడికి ఇక్కడికి తీసుకురావచ్చు. కాకపోతే అంటే ఈ మెట్రోక్యూర్ హాస్పిటల్ మామూలు హాస్పిటల్ ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకుపోవడం, వాళ్ళు ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళు ఎంట్రీ కాగానే వాళ్ళు చూసేసి లేదా ఆల్రెడీ ప్రాణం పోయి చాలా చెప్పింది వాళ్ళు చెప్పడం. మళ్ళీ అదే హాస్పిటల్లో వాళ్ళు దోమలపెంట ఏదైతే వాళ్ళ నేటివ్ ప్లేస్ ఉందో దోమలపెంటకి వాళ్ళు అదే అంబులెన్స్లో వాళ్ళు షిఫ్ట్ చేసే సమయంలోనే ఎవరైతే మాకు ఇన్ఫార్మ్ చేసిండో మధుకర్ అని చెప్పి చనిపోయిన మహిళ ఒక మేనమామ, ఆయన ఇమీడియట్గా మాకు చెప్పడం, మేము పోలీసు ఇమీడియట్లీ మేము స్పెషల్ పార్టీస్ ఫామ్ చేసేసి వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫస్ట్ ఈ మొత్తం మన పాత సెక్షన్ కాకుండా లేటెస్ట్ సెక్షన్ ఏంటంటే 194(b)(NSS కొత్త చట్ట ప్రకారం పాత సెక్షన్ అంటే 174 CRPC అంటే అనుమానాస్పద మృతి అని చెప్పి ఆ సెక్షన్ కిందనే సెక్షన్ మన కేసు పెట్టేసి మార్చిలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ పోస్ట్మార్టంలో ఇది మొత్తం బయటపడింది. ఒకవేళ ఆ కంప్లైంటర్ మీ దగ్గర రాకపోయినా మీరు ఎట్ ఏ టైం స్పందించకపోతే వీళ్ళు ఈ డెడ్ బాడీని తీసుకొని ఏం చేద్దామనే ఉద్దేశంతో ఈగలపెంట దోమలపెంట వైపు వెళ్ళారు సార్ వీళ్ళు?
అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే యాక్చువల్ ఉద్దేశం ఏంటంటే క్లియర్ కట్గా వాళ్ళకి మన అంటే ఇన్వెస్టిగేషన్ చేసిందంటే ఖచ్చితంగా అంటే దీన్ని ఎవరికి తెలియకుండా దీన్ని రూపుమాపాలని ఉద్దేశంతోనే తీసుకెళ్ళేసి యాజ్ పర్ ది క్రిస్టియన్ మన రూల్స్ ప్రకారం క్రిస్టియన్ యొక్క వాళ్ళ యొక్క రిలీజియస్ దాని ప్రకారం ఏంటంటే ఆ బాక్సులో పెడితే అన్నీ ఉంటాయి కాబట్టి ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్స్ స్పెసికల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని ఎవరు తెలియకుండా దాన్ని క్లోజ్ చేయాలని ఉద్దేశంతో తీసుకుపోతున్నారు. అది ఐసీయూలో ఉపయోగించాల్సినటువంటి ఇంజెక్షన్ బయటికి రావడం ఒకటి, చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లిన తర్వాత ఆసుపత్రి వర్గాలు మీకు సమాచారం ఇవ్వకపోవడం, సో కేర్లెస్గా వ్యవహరించినటువంటి వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఇప్పుడు వీళ్ళ మీద రైట్ నో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మేము 194 BNS సెక్షన్ పెట్టినామో పాత సెక్షన్ ప్రకారం 174 వెంటనే వాళ్ళు డాక్టర్ ఇచ్చిన ఒపీనియన్ ప్రకారం ఆయన రిటర్న్ ఇవ్వడం కావాలి వెంటనే మేము సెక్షన్ ఆర్డర్ చేసేసి 103, 238, 240 రెడీ విత్ 3 ఆఫ్ Class 5 BNS. అంటే ఇప్పుడు ఏంటంటే 103 అనేది కొత్త చట్టం ప్రకారం పాత చట్టం ప్రకారం అది మర్డర్ కేసు దాని కింద సెక్షన్ ఆర్డర్ చేసేసి స్ట్రేట్ అవే కోర్టుకి ఇన్ఫార్మ్ చేసేసి ఆ పాయింట్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు సార్ ఆసుపత్రి వర్గాలు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, ఇప్పుడు ఇంజెక్షన్ కూడా బయటకు వచ్చింది, ఆ ఇంజెక్షన్ బయట ఉపయోగించవద్దు, అలాంటిది ఆసుపత్రికి సమాచారం లేకుండా ఇప్పుడు అక్యూజ్డ్ ఆ ఇంజెక్షన్ తీసుకొచ్చి బయటకి ఇచ్చింది, ఆసుపత్రి పైన మన చర్యలు తీసుకుంటారా? ఎస్. అయితే ఇప్పుడు దాంట్లో నెంబర్ 1 మీరు చెప్పినట్టు ఈ మెట్రోక్యూర్ హాస్పిటల్కి వాళ్ళకు నోటీస్ ఇచ్చినాము. తర్వాత వివేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో వివేర్ హాస్పిటల్ హైద్ నగర్ ఉన్నటువంటి వాళ్ళకు నోటీస్ ఇస్తున్నాము. ఎందుకంటే యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఏదైతే ఈ మెటాజోలం అనేది ఓన్లీ ఐసీయూ తర్వాత మళ్ళీ ఈ అనస్థీసియా డాక్టర్సే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఎక్కడ పడితే అక్కడ అది ఎవరు వాడకూడదు, దాన్ని ఎక్కడ దాన్ని క్యారీ చేయకూడదు కూడా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చట్ట ప్రకారం నేరం కాబట్టి వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తున్నాము. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రాపర్గా మేము సమాధానం రాకపోతే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపై ఉన్నటువంటి నిందితులందరూ కూడా అరెస్ట్ చేశాము. దీంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆసుపత్రి వర్గాలకు సైతం నోటీసులు అందజేసి వివరణ కోరుతా ఉన్నాము. ఇంకా ఈ హత్య కేసులో ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా అక్యూజ్ కిందకి చేరుస్తామంటూ మాత్రం చాదర్ఘాట్ పోలీసులు అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.